డిసెంబర్ 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పైన పెంచినటువంటి పెంపుదలకు నిరసనగా ప్రజల పక్షాన మేము పోరాటం చేయాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 27వ తారీఖున అన్ని సబ్స్టేషన్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. దీనికి కారణం ఏమంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు తన రోడ్ షోలలో కానీ మినీ మహానాలలో కానీ కరెంటు ఛార్జీల పైన అతిపెద్ద వాగ్దానం ఇవ్వడం జరిగింది. కరెంటు ఛార్జీలు పెంచబోం, నాణ్యమైన విద్యుత్తునిస్తాం, మరి ఏ ఒక్క కరెంటు కోత లేకుండా చూస్తాం, మరి ప్రజలే విద్యుత్తును అమ్మేటువంటి స్థాయికి తీసుకొస్తాం, మరి అవసరమైతే మరి కరెంటు ఛార్జీల పైన తగ్గించడమే కాకుండా పెంచేటువంటి ఆలోచన లేదని చెప్పేసి తన ఎన్నికల వాగ్దానంలో కానీ మరి తన మీటింగ్లో కానీ చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం 6 నెలల తిరగముందే మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోగా మరి అనేకమైనటువంటి రకాల పన్నులు వేస్తూ ప్రజలపైన మోయలేనంత భారం వేయడం జరిగింది. ఉదాహరణకు ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల భారం ఈరోజు రాష్ట్ర ప్రజలపైన 6 నెలలు తిరగముందే దాదాపు 47,980 కోట్ల రూపాయలని ఈరోజు ప్రజలపైన మోపడం జరిగింది. మరి అనేకమైనటువంటి ఛార్జీలు కూడా ఈ ప్రభుత్వం పెంచుతూ మరి సంపద సృష్టిస్తామంటే ప్రజలంతా కూడా ఏదో అద్భుతం జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు. కానీ మరి సంపద సృష్టించడం అంటే ఈరోజు ప్రజలపైన పన్నులు వేసి వేల కోట్ల రూపాయలు వసూలు చేయడం సంపద సృష్టించినట్టున మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? రైతులు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో మనమంతా చూస్తున్నాం. మరి రైతులను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజలను ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం మరి మీరు చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేకపోగా మరీ వేల కోట్ల రూపాయలు ప్రజలపై భారం మోపుతున్నందుకు నిరసనగా ప్రజల పక్షాన మా పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు 27వ తారీఖున సబ్స్టేషన్ ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి రైతుల కోసం రైతుల పక్షాన పోరాటం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది.